భారత స్వాతంత్రోద్యమంలో ప్రధాన ఘట్టాలు. సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటాలు. భారతీయులు 1928 మేలో సైమన్ కమిషన్ సిఫార్సులను తిరస్కరించి బొంబాయిలో సర్వపక్ష సభను నిర్వహించారు. ప్రజలలో బ్రిటిష్ పాలనపై వ్యతిరేకతను పెంపొందించడం ఈ సభ ముఖ్య ఉద్దేశ్యం. ఈ సభ భారత రాజ్యాంగ నిర్మాణానికి మోతీలాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ముసాయిదా సంఘాన్ని నియమించింది. కాంగ్రెస్ కలకత్తా సమావేశాలలో 1929 డిసెంబర్లోగా బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి స్వపరిపాలన హోదా ఇవ్వాలని లేదా దేశవ్యాప్తంగా సత్యాగ్రహాన్ని ప్రారంభిస్తామని తీర్మానించింది. అయితే 1929 కల్లా పెరిగిన రాజకీయ అసంతృప్తి, ప్రాంతీయ ఉద్యమాలలో పెరిగిన హింస కాంగ్రెస్ నాయకులలో సంపూర్ణ స్వరాజ్యం కోసం పిలుపునివ్వాలనే కోరికను పెంచాయి. జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన 1929లో జరిగిన చారిత్రాత్మక లాహోర్ సమావేశం సంపూర్ణ స్వాతంత్ర్యంను పిలుపునిచ్చింది. 1930 జనవరి 26న భారతదేశం మొత్తం సంపూర్ణ స్వాతంత్ర్య దినంగా పాటించాలని నిర్ణయించింది. భారతదేశంలోని వివిధ రాజకీయ పక్షాలు, విప్లవకారులు సంపూర్ణ స్వాతంత్ర్య దినోత్సవాన్ని సగర్వంగా జరుపుకోవటానికి ఒకటైనారు. శాసనోల్లంఘన ఉద్యమం, సివిల్ డిజోబీడియన్స్. భారత స్వాతంత్రోద్యమంలో శాసనోల్లంఘన ఉద్యమం ఒక ప్రధాన ఘట్టం. ఈ ఉద్యమం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో 1930 మార్చిలో మొదలై 1934 వరకు సాగింది. ఉద్యమానికి నేతృత్వం వహించే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీకి అప్పగించింది. భారతదేశానికి అధినివేశ ప్రతిపత్తి కల్పించే విషయంలో బ్రిటిష్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబించింది. నిర్ణయం తీసుకోవడంలో కాలయాపన విధానాలను అవలంబించింది. దాంతో కాంగ్రెస్ నాయకులు ఆశాభంగం చెంది ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఆ కార్యాచరణలో భాగమే శాసనోల్లంఘన. ప్రజాక్షేమం దృష్ట్యా బ్రిటిష్ ప్రభుత్వం తీసుకోవాల్సిన 11 కనీస చర్యలను ప్రకటించి ఆ చర్యలు తీసుకోకపోతే శాసనోల్లంఘన చెయ్యక తప్పదని గాంధీ 1930 జనవరి 31న యంగ్ ఇండియా పత్రికలో ప్రకటించాడు. ఉద్యమంలో భాగంగా చేపట్టదలిచిన కార్యక్రమాలన్నింటినీ అహింసా పద్ధతిలో జరగాలని అతడు నిర్దేశించాడు. ఉద్యమ కార్యక్రమంలో ప్రధానమైన అంశం ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్త్ర దుకాణాల వద్ద పికెటింగు, మద్యం దుకాణాల వద్ద పికెటింగు, సారా దుకాణాల వేలం పాటలు జరిగే చోట పికెటింగు, బ్రిటిష్ వస్తువుల బహిష్కరణ, పన్నుల ఎగవేత, అటవీ పరిరక్షణ చట్టాల అతిక్రమణ, కళ్ళు తీసే తాడి, ఈత చెట్లను నరకడం వంటివి కూడా ఈ ఉద్యమంలో భాగం. అంతకు మునుపెన్నడూ లేని విధంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం ఈ ఉద్యమ ప్రత్యేకత. ఈ ఉద్యమం 2 దశల్లో 4 సంవత్సరాల పాటు జరిగింది. మధ్యలో దాదాపు 1 సంవత్సరం పాటు ఉద్యమాన్ని ఆపారు. ఉద్యమాన్ని అణిచివేసేందుకు బ్రిటిష్ ప్రభుత్వం పెద్ద ఎత్తున దమనకాండకు పాల్పడింది. ప్రత్యేకంగా ఆర్డినెన్స్లను జారీ చేసింది. కాంగ్రెస్ను, దాని శాఖలను చట్టవిరుద్ధమైనవని ప్రకటించింది. వాటి ఆస్తులను జప్తు చేసింది. 75,000 మందికి పైగా నాయకులను, ఉద్యమకారులను అరెస్టు చేసింది. పోలీసు కాల్పుల్లో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. జైళ్లలో అమానవీయ పరిస్థితులు కల్పించి పోలీసులు మహిళలపై అత్యాచారాలు, హింస చేశారు. పెద్ద ఎత్తున జరిగిన శాసనోల్లంఘన ఉద్యమం ఉప్పు సత్యాగ్రహంతో ఉవ్వెత్తున మొదలై పేలవంగా పెద్దగా ఏమీ సాధించకుండానే ముగిసింది. ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభిస్తూ గాంధీ ఈసారి శాసనోల్లంఘన అంటూ మొదలైతే ఇక దాన్ని ఆపలేం, ఒక్క కార్యకర్త అయినా బతికి ఉన్నంత వరకు, ఒక్క కార్యకర్త అయినా స్వేచ్ఛగా ఉన్నంత వరకు ఆపకూడదు కూడా అని అన్నాడు. కానీ 1933 మే 8న
గాంధీయే స్వయంగా ఉద్యమాన్ని సస్పెండ్ చేయమని కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షుని కోరాడు. 1933 మే 9న ఉద్యమాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. 1933 జూలైలో సామూహిక ఉద్యమం కాస్త వ్యక్తిగత శాసనోల్లంఘనగా మారి రూపు కోల్పోయింది. ఆ తర్వాత 1934 ఏప్రిల్ 7న ఉద్యమం అధికారికంగా ముగిసింది. జై హింద్.